క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనములండి. ఈరోజు మనం కొత్త అంశంతో మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే మార్పు. ఏంటి మార్పు? మార్పు అంటే ఏంటి? మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే వీడు చాలా మారిపోయాడురా అంటాం కదా. వీడు చాలా మారిపోయాడురా. పూర్వము ఎలా ఉండేవాడు ఈ వ్యక్తి, ఎంత నీచుడుగా ఉండేవాడు, తన నోట నుంచి బూతులు వస్తానే ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు గొడవలకు వెళ్తానే ఉండేవాడు, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉండేవాడు. కానీ ఇప్పుడేంట్రా వీడు ఎంత మారిపోయాడు, ఎంత మారిపోయాడు అంటాం అనవా? అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏముండిద్ది? మార్పు అనేది సహజం. ఏ వ్యక్తి అయినా సరే మారాల్సిందే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మారాలి మనకి. ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యా అంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తులు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు. అంటే దేవుని గురించి తెలియని వ్యక్తులు, యేసుక్రీస్తు గురించి తెలియని వ్యక్తులు లేదా నమ్ముకోని వ్యక్తులు. రెండోది ఏంటో తెలుసా? దేవుని నమ్మిన వ్యక్తులు. దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు అంటే యేసుక్రీస్తు గురించి తెలిసిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కూడా మారాలి, మార్పు రావాలి తన జీవితంలో. అదేంటి మనం అనుకుంటే దేవుని తెలుసుకోని వ్యక్తులు మారాలంటే ఒక అందం, అంతేనా? దేవుని తెలుసుకోలేదు, వాడి జీవితంలో మార్పు పొందాలనుకోవటం అది సహజం. కానీ దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు కూడా ఎందుకు మారాలి? దేవుణ్ణి తెలుసుకున్నాం అయినా కానీ మనం మారాలా? మన జీవితంలో మార్పు రావాలా? ఎస్, మార్పు కావాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం వాటి గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఓకేనా? అంటే దేవుని ఎరగని వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఏం జరిగిద్ది అంటే యేసుక్రీస్తుని గనక తెలుసుకోకపోతే వాడు పూర్వం ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిలో నుండి బయటికి రావటానికి ఉపయోగపడేది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆ పాత స్థితిలో నుంచి కొత్త స్థితిలోకి రావటానికి యేసుక్రీస్తు ఆయన కావాలి. ఎందుకు? ఒక వ్యక్తి మనస్సును మార్చే దేవుడు కదా. ఒక వ్యక్తి మనస్సును మార్చాలి కదా, మార్పు చెందాలి. ఫుల్లుగా తాగుతా ఉన్నాడు ఆ వ్యక్తి, ఎన్నిసార్లు చెప్పినా కానీ మారట్లేదు. కానీ ఏది మార్చిద్ది? దేవుని వాక్యం అనేది మార్చిద్ది. దేవుని వాక్యం అనేది అతన్ని మార్చిద్ది, తనని మార్పు చేసిద్ది. ఇప్పుడు ఎవరైనా ఇండియా నుండి అమెరికా వెళ్ళారనుకోండి, ఇండియాలో మంచిగా మాట్లాడతారు. ఇండియాలో మన భారతదేశంలో ఏంటి మంచిగా మాట్లాడతారు. అమెరికా నుండి బయటకి ఇక్కడికి వచ్చారనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతారు? వాళ్ళ భాష మారిపోద్ది. అప్పుడు మనం ఏమంటారు? ఏంటి ఈ మార్పు? నువ్వేనా ఇది? అప్పుడేమో చింపురు కొట్టలతో ఉండేవాడివి, ఇప్పుడేంటి మంచి స్టైల్ గా మారావు? అప్పుడేమో ఎలా పడితే అలా మాట్లాడేవి, ఇప్పుడు ఏంటి మంచి స్టైల్ గా మాట్లాడుతున్నావు అంటాం కదా. స్టైల్ గా మాట్లాడుతూ ఉంటాం. అదే విధంగా ఒక వ్యక్తి తన జీవితంలో మార్పు అనేది సహజం. మార్పు అనేది కావాలి. ఆ మార్పు ఎలాగొచ్చిందయ్యా అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ మార్పు అనేది వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మార్పు వచ్చింది. ఏ వ్యక్తి అయినా సరే మారాల్సిందే. యవ్వన కాలంలో ఉన్న వ్యక్తి తాగి తందనాలాడుతూ ఎంతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నప్పుడు అతను ఎప్పుడు మారతాడో తెలుసా? వాడు మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసిద్ది వాడికి, అరే నా జీవితంలో ఏం చూసుకోలేదు, ఇదంతా నాశనం, సర్వనాశనమేరా, నా యవ్వనాన్ని వృధా చేసుకున్నాను అనే అప్పుడు ఎప్పుడు మారుతాడు? 40 సంవత్సరాలు తెలిసిద్ది వాడికి, లేకపోతే 30 సంవత్సరాలు తెలిసిద్ది, లేకపోతే తన యవ్వనం అంతా తనకు రోగం వచ్చిన తర్వాత వాడికి అర్థమైద్ది. భార్యాభర్తలో ఉన్నప్పుడు భర్తను బాగా టార్చర్ చేసే వ్యక్తి ఎప్పుడు మారుతాడు తెలుసా? 60 సంవత్సరాలకే వాడికి తెలిసిద్ది. ఎందుకు? యవ్వనం అట్లాగే ఉండిద్దా? వాడు ముసలితనంలోకి వెళ్ళిపోతాడు. ముసలితనంలో వెళ్ళంగానే ఎవరు అవసరం అయింది? కొడుకులు వెళ్ళిపోతారు, కూతురు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవరు కావాలా? భార్య కావాలా వద్దా? అప్పుడు మారతాడు వాడు, అంతేనా? అంటే ఏదైనా బలమైన సంఘటన కనుక మన జీవితంలో జరిగిందంటే తప్పకుండా ఆ వ్యక్తి మారాలంతే. మార్పు లేని మనిషి ఎవరు ఉండరు. ప్రతి ఒక్కడు మారతాడు. ఏదో ఒక సంఘటన ద్వారా మనిషి అనేవాడు
మార్పు చెందుతాడు. ఏదో ఒక విధంగా మార్పు చెందుతాడు. మన శరీరం మార్పు చెందటం, శరీరం అనేది మార్పు చెందుతూ ఉండిద్ది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో, ఉదాహరణకి ఒక 40 సంవత్సరాల వయసులో ఉన్నాను తీసుకున్నామండి. చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి శరీరం మారిద్ది, మనసు కూడా మారిద్దా లేకపోతే అలాగే ఉండిద్దా? మారాలి. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు బొమ్మలు ఆడుకున్నాడు అనుకోండి, లేకపోతే ఏదో అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? ఇంకా చిన్నపిల్లలు చేష్టం మానలేదంటారా? అంటామా? అంటాం కదా. అంటే వాడి మనస్సు అనేది ఏం పెరిగింది? మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండడు. చాలా మంది త్రాగుతూ ఉంటారు కదా, త్రాగిన తర్వాత 2 పిల్లలు 3 పిల్లలు పుట్టంగానే, 3వ పిల్లలు పుట్టంగానే మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏమంటారు? పిల్లలు పుట్టారన్న, అందుకు నేను అన్ని మానేశాను అంటారు. అంటారా? అంటే ఎవరి కోసం మానేరు వీళ్ళు? పిల్లల కోసం. కొంతమంది పిల్లల కోసం కూడా మారరు, భార్యల కోసం మారరు, ఎవరి కోసం మారరు. కానీ వారిని మార్చే దేవుడు ఎవరో తెలుసా? దేవాది దేవుడు యేసుక్రీస్తు. అన్న వీడు మారడరా, నిన్ను దేవుడు కూడా మార్చలేడురా అన్నాడు ఎప్పుడన్నా? దేవుడు కూడా మార్చలేడురా నిన్ను. దేవుడు కూడా మార్చలేడా? తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఆయన మార్చలేని మనిషి ఎవరైనా ఉంటారా? తన మనసును మార్చలేని మనిషి ఎవరు ఉంటారా? ఇక్కడ చూడండి, నేను మనసు గురించే చెప్తున్నాను, శరీరం గురించి కాదు. ఆలోచించండి. మనసు, ఆయన మార్చలేని మనసు ఏదైనా ఉండిద్దా? ఏదీ లేదు. అందరి మనసును మారుస్తాడు ఆయనకి ఇష్టమైతే. బలవంతంగా మార్చడండి. ఒక నిమిషం ఒకసారి ఆలోచించండి. బలవంతంగా మార్చడు. బలవంతంగా మనసు మారిస్తే మనం మనుషులం కాదు, రోబోలు అవుతాం కదా, మనుషులం అవుతాం. ఆయన బలవంతంగా మార్చడు. ఎలా మారుస్తాడు? పశ్చాత్తాపం కలిగిస్తాడు. మీ హృదయంలో పశ్చాత్తాపం కలిగిస్తాడు ఆయన. ఆయన మార్పు చెయ్యలేని మనసు అంటూ ఏమీ లేదు. ఒకసారి చూద్దాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చూడండి. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. ఇక్కడ ఏమని స్పష్టంగా చెప్తున్నాడు? సప్తఋషి నక్షత్రములను, మృగశిర నక్షత్రములను సృష్టించిన వాడంట. అంటే వాటి పేర్లు, నక్షత్రముల పేర్లు. వాటిని సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అంట. అంటే కారు చీకటి అంటే ఇదంతా రాత్రిపూట ఇదంతా చీకటిమయంగా అయిపోద్ది. ఎక్కడన్నా వెలుతురు ఉండిద్దా? వెలుతురు లేకపోతే కారు చీకటే కదా. ఆ కారు చీకటిని ఏం చేస్తాడంటే ఆయన ఉదయముగా మార్పు చేస్తాడు. అంటే ఎంతగా నిండిపోయిన చీకటైనా సరే ఆయన వెలుతురునిస్తాడు. ఉదయాన్ని ఏం చేస్తాడు? రాత్రిగా మార్చేస్తాడు, చీకటి వల్లే మార్చేస్తాడు. మనం అంటా ఉంటాం కదా, పగలు 3 గంటలు, రాత్రి అయిద్దా లేకపోతే వెలుతురుగానే ఉండిద్దా? చీకటిగా ఉండిద్దా వెలుతురుగా ఉండిద్దా? ఇప్పుడు 3 గంటలకే, ఇప్పుడు వెలుతురుగానే ఉండిద్ది. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం కదా, మొత్తం మబ్బులు పట్టేసినప్పుడు, సూర్యుడు కనపడినప్పుడు ఎలా ఉండిద్ది? అంతా 3ంటికే చీకటి అయిపోతాం కదా. అరే ఏంటి ఇది ఎంత చీకటిగా ఉంది అనుకుంటాం కదా. అట్లాగే దేవుడు రాత్రిని పగలు చేయగలడు, పగలుని రాత్రి చేయగలడు. అవసరమైతే సముద్రంలో ఉన్న నీళ్లను భూమి మీద చేయగలడా? సునామీ తెలుసు కదా, సునామీ వచ్చింది, అక్కడ సముద్రాన్ని భూమి మీద పారచేయగలడు. అవసరమైతే నదులలో ఎండ చేయగలవాడు దేవుడు, సముద్రాన్ని కూడా ఎండింప చేయగలవాడు దేవుడు. అలాంటి వ్యక్తి, అంత గొప్ప కార్యాలు చేయాల్సిన వ్యక్తి, అంత గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి, మనిషి మనసును మార్పు చెందించలేడా? మనిషి మనస్సును మార్పు తప్పకుండా జరిగిద్ది. అంతే, తప్పకుండా జరిగిద్ది. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము ఆయనకి సాధ్యమే. సీతాకోచలకు తెలుసా మీకు? సీతాకోచలకు బటర్ఫ్లై తెలుసు కదా. ఆ బటర్ఫ్లై ఎలా వచ్చింది? మీకు బటర్ఫ్లై ఇష్టమా, గొంగళ పురుగు ఇష్టమా? గొంగళ పురుగు తెలుసు కదా.
ఈ రెండిట్లో ఏది ఇష్టం మీకు? సీతాకోచిలక, గొంగళి పురుగ? సీతాకోచిలక అందరికి ఇష్టం కదా. ఎందుకు? చాలా అందంగా ఉండిద్ది. అసలుకి అందరూ ఏమనుకుంటారు? నాకు సీతాకోచిలక కావాలి అని అనుకుంటారా అనుకోరా? ఎందుకంటే రంగులు రంగులుగా ఉండిద్ది. మరి గొంగళి పురుగు చూస్తే గుచ్చుకునిద్ది కదా. ఇది వద్దురా బాబు అనుకుంటాం కదా. పిల్లల దగ్గరికి వెళ్ళామనుకో ఏమంటారు? ఇది వద్దు, అసలు తీసేయండి అంటారు. మీ వస్త్రం మీద పడింది అనుకోండి, ఏమైతే మీకు గుచ్చుకునిద్ది. తర్వాత అది తీసేసిన తర్వాత మొత్తం గుచ్చుకుని, మరి సీతాకోచిలక పెడితే హ్యాపీగా ఉండిద్ది కదా. హ్యాపీగా ఉండిద్ది. మీకు తెలుసా సీతాకోచిలక, గొంగళి పురుగు ఒకటే అని? తెలీదా? సీతాకోచిలక, గొంగళి పురుగు ఒకటే. ఎలాగో చెప్తానండి. ఫస్ట్ తన జీవితం గొంగళి పురుగుగా స్టార్ట్ చేసింది. అది గొంగళి పురుగుగా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఏం చేసిందంటే 3 స్టేజ్లు 4 స్టేజ్లు ఉంటాయి. అలా మార్పు చెంది సీతాకోచిలక లాగా మారిపోయింది అది. అంటే చూడండి, ఏ వ్యక్తులు అయితే గొంగళి పురుగును అసహించుకున్నారో అదే వ్యక్తులు మారిన తర్వాత ఏమంటున్నారు? నాకు కావాలి సీతాకోచిలక, నాకు కావాలి సీతాకోచిలక అంటున్నారు. ఒక జీవే మార్పు చెందింది కదా. అందమైన జీవితం వచ్చిందా లేదా దానికి? అసహ్యమైన జీవితంలో నుండి అందమైన జీవితంలోకి వచ్చింది అది. అలాగే దేవుడు కూడా అసహ్యమైన జీవితంలో నుండి అందమైన జీవితంలోకి మనల్ని మార్చరా? మన జీవితంలో మార్పు తప్పకుండా వచ్చింది. తప్పకుండా మన జీవితంలో మార్పు వచ్చింది. దేవుడు మార్చలేని మనసు అంటూ ఏమీ లేదు. నేను దేవుడు కూడా మార్చలేడురా అంటే దేవుడికి అసాధ్యం అని అర్థం. నిజంగా నేను ఒక్కోసారి అంటా ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను అంటాను, దేవుడు మార్చలేడు, దేవుడు తప్పకుండా మారుస్తాడు ఒక వ్యక్తిని. మనకి తొందరలో వచ్చేసిద్ది, ఒక ఫ్లోలో వచ్చేసిద్ది. కోపం వచ్చినప్పుడు ఏమొచ్చింది? అరే నేను దేవుడు కూడా మార్చలేడు అని తిడతాం. తర్వాత మనసులో మాత్రం ప్రభు నువ్వు మారుతావయ్యా, వాడిని ఏదో అన్నావయ్యా అంటాం. దేవుడు మార్చలేని మనిషి అంటూ ఎవడూ లేడు. దేవుడు మార్చలేని మనస్సు అంటూ ఏది లేదు. మనం కూడా ఏం చేయాలో తెలుసా? దానికి తగ్గ పని మనలో చేయాలి. దాన్ని తగ్గి పని మనలో చేయాలి. ఇప్పుడు గొంగళి పురుగు అట్లా కూర్చొని ఉంటే సీతాకోచిలకలా మారలాది. అది ఏం చేసిద్ది? ఒక గూడు లాంటిది కట్టుకొని దాంట్లో అన్ని రౌండ్ చుట్టేసుకొని ఆ తర్వాత లావా అంటారు, ప్యూప అంటారు, లావా ప్యూప అంటారు, తర్వాత కుక్కును తర్వాత బటర్ఫ్లైగా మారిపోద్ది. అది బయటకు వచ్చింది. అంటే అది బటర్ఫ్లై రావడానికి కొన్ని స్ట్రగుల్స్ పడింది అది. అట్లాగే మనిషి మార్పు చెందటానికి కూడా కొన్ని స్ట్రగుల్స్ అవసరం. కొన్ని స్ట్రగుల్స్ పడాలి. అది ఎట్లాగా మనసుతో. అప్పటి వరకు మీరు ఏం చేయాలో తెలుసా? వారి గురించి ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేం. చాలా మంది ఏమంటారంటే తాగుబోతులు. మేము అప్పుడు అక్కడికి వెళ్ళాం కదా, ఒక అతను ఏమన్నా మారాలని ఉందన్న, కానీ తాగుడు నుంచి మారలేకపోతానన్నా అంటున్నాడు. అంటే మార్పు చెందాలని వాడికి ఆశ ఉంది, కానీ వాడు మారలేకపోతున్నాడు. ఎందుకు కారణం అంటే ఆ వ్యసనానికి బానిసైపోయాడు. ఆ వ్యసనానికి బానిసైపోయి సాతాను ఏం చేసిందంటే వాడిని బందీలుగా చేసేసింది. ఇంకా వాడు మారగలడా? మారలేడా? మారగలడు. తప్పకుండా మారతాడు. ఒకానొక రోజు మారే రోజు తప్పకుండా వచ్చింది. కానీ ఎందుకు? దేవుడు మనస్సులను మార్చే దేవుడు తప్పకుండా మారుస్తాడు. అసలు దేవుడు మనల్ని ఏం మార్చాలి? మన శరీరాన్ని మార్చాలా? లావుగా ఉండి సన్నగా చేసి 6 ప్యాక్స్ రప్పియాలా? నల్లగా ఉన్న నన్ను తెల్లగా చేసేసి అందంగా మార్చేసేయాలి దేవుడు? చేశారు ఇప్పుడు అలాంటి ప్రార్థన? చాలా మంది జుట్టు కోసం ప్రార్థన చేస్తారు తెలుసా? జుట్టు కోసం ఏంటంటే జుట్టు ఊడిపోతుంది అని చెప్పి ప్రార్థన చేస్తారు. అంటే స్త్రీకి జుట్టే కదా అందం. అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు, జుట్టు ఊడిపోతుందని ప్రార్థన చేసిన వాళ్ళు కూడా. అంటే దేవుడు దానికోసమా? దేవుడు మనల్ని ఏం మారుస్తాడు? హృదయాన్ని మారుస్తాడు. రెండోది మన ఆలోచన మారుస్తాడు. మూడోది మన ప్రవర్తనను మారుస్తాడు. ఏం మారుస్తాడు? హృదయాన్ని మారుస్తాడు, మన ఆలోచన మారుస్తాడు, మన ప్రవర్తన మారుస్తాడు. టోటల్ గా మన బాడీనే మార్చేస్తాడు, మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. అప్పటి వరకు చినిగిపోయిన బట్టలు వేసుకునే మనం ఇప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం. అంటే ఇప్పుడు కొత్తగా ఫ్యాన్స్లు వచ్చిందండి ప్రాన్ జీన్స్. అంటే ఏంటంటే చినిగిపోతాయి. ఎక్కడ బట్టలు ఈ ప్యాంట్లు ఉన్నాయి అనుకోండి, మంచిగా వేసుకొచ్చాగా ఇది జీన్స్ ప్యాంట్లు, దాంట్లోనే ఏం చేస్తారంటే 4-5 చిరుగులు చింపుకుంటారు.
దాన్ని టామ్ జీన్స్ అంటారు, కొత్తగా దాన్ని ఇంకా ఒక 2000 ఎక్స్ట్రా అమ్ముతారు. అలాంటి స్థితిలో నువ్వు పూర్తిగా బట్టలు వేసుకునే స్థితికి వస్తుంది. అప్పుడు ఎప్పుడు మారుతావు తెలుసా? నీ హృదయం మారిన తర్వాత ఇట్లాంటివన్నీ నా దేవుడికి అసహ్యము అని చెప్పి నువ్వేం చేస్తావు? మంచిగా మారుతావు. అప్పటి నుంచే నీ ప్రవర్తన అనేది మార్పు కనిపిస్తూ ఉంటుంది. మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే దేవుడే మార్చగలిగిన శక్తి కలిగిన వాడు, దేవుడే మార్చగలిగిన శక్తి కలిగినవాడు. అప్పుడు ఆ మార్పును చూసి అందరు ఏం చేస్తారు తెలుసా? సంతోషపడతారు, ఆనందపడతారు. ఎవరిని మహిమపరుస్తారు? దేవుని మహిమపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు. ఆ మార్పు అనేది మరి శాశ్వతంగా ఉందా? అదే ఇవాళ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వరకు నేనేం చెప్పాను? యేసుక్రీస్తు వారు మాత్రమే మార్పు చేస్తాడు అన్నాడు. మనసును మార్చే దేవుడు ఆయనే అన్నాను. ఒక వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తి, అంధకార సంబంధంలో నుండి ఆయన ఏం చేశాడు? బయటకి వాటన్నిటి నుండి విడిపించి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి మనల్ని ఇక్కడ అందరినీ సమకూర్చాడు కదా. ఇప్పుడు సమకూర్చిన తర్వాత ఈ మార్పు అనేది శాశ్వతమా? ఈ మార్పు అనేది శాశ్వతమా? ఈ మార్పు అనేది మనం బ్రతికే 80 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు, లేకపోతే 60 సంవత్సరాలు అట్లాగే ఉండిద్దా? లేకపోతే మనం మారతామా? మనం మారవా? సేమ్ అలాగే ఉండిపోతామా? మారతాం. మన జీవితం మార్పు చెందిద్ది. మళ్ళా దేవుళ్ళో ఎంత ఎదిగినా గానీ ఒకానొకసారి మనం మార్పు చెందుతాం. కొంతమంది వాళ్ళు అజ్ఞానులుగా మారిపోతారు. నా దేవుడు నాకేం చేశాడు అని అంటారు. దేవుణ్ణి బ్లేమ్ చేస్తారు, దేవుడి మీద కోపం పెట్టుకుంటారు. సరే, దేవుడి మీద కోపం పెట్టుకున్నారు, మళ్ళీ దేవుని సన్నిధికే వస్తారు. వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన కోపాన్ని తీరుతాడు. కానీ ఇక్కడ ఆయన మీద కోపం ఉంచుకొని లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన మీద కోపం ఉంచుకొని లోకంలోకి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? దేవుడికి నష్టం, వీళ్ళకి నష్టమా? మనకే నష్టం. చిన్నప్పుడు ఒక సామెత తిన్నారా? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఎవరికి నష్టం? దేనికి నష్టం? ఆకే కదా, చినిగిపోయేది ఆకే కదా. అలాగే మనం దేవుడి మీద కోపం లోకంలోకి వెళ్ళినా మనకే నష్టం. లోకం మనలోకి వచ్చినా మనకే నష్టం. అందుకని ఈ మార్పు అనేది శాశ్వతమా? క్రైస్తవులకి ఈ మార్పు అనేది శాశ్వతమా అనేది మనం ఈరోజు ఆలోచించాలి. అసలుకి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం ఎందుకు మారాలి? ఫస్ట్ క్రైస్తవంలోకి వచ్చేసాం మనం. అర్థమైందా? క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఆయన మారుతున్నాము, ఆయన యేసుక్రీస్తుని అంగీకరించాము, ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాము, ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నప్పుడు కూడా మనం ఎలా మారాలి అంటే, మనలో ఉన్న కొన్ని విషయాలు తొలగించినప్పుడు మాత్రమే ఆ మార్పు కూడా దేవుడు పొందుకోవాలి. ఆ మార్పు కూడా మనకి కావాలి అని అనుకుంటాడు. చూడండి, తెల్ల షర్ట్ వేసుకున్నాను, ఇట్లా ఇక్కడ పెద్ద మచ్చబడింది. మీరు ఈ తెల్ల మొత్తాన్ని చూస్తారా, ఈ మచ్చనే చూస్తారా? అప్పుడు మీరేమంటారా? అన్న అక్కడ మచ్చ ఉంది, అది కూడా పోతే ఎంత బాగుండిద్ది అనుకుంటారా? మనకే నచ్చదు. ఎందుకు అంత చిన్న మచ్చ ఉంది, ఏం కాదులేరా అంటే మనం యాక్సెప్ట్ చేయలేము. మనం అది ఎట్టయినా సరే పోవాల్సిందే, అది నాకు అడ్డంగా ఉంది అంటామా? ఆఫ్టర్ ఆల్ నువ్వు వేసుకునే షర్టుకు ఒక మచ్చ పడితేనే పోవాల్సిందే అంటున్నావు కదా. మరి మన జీవితంలో కొన్ని మచ్చలు ఉన్నాయి కదా, ఆ మచ్చలని పోగొట్టుకోవాలి అని దేవుడు మనతో చెప్తున్నాడు కదా. మరి ఆ మచ్చలన్నింటినీ మనం పోగొట్టుకుని మార్పు చెందాలా వద్దా? మార్పు తప్పకుండా కావాలి, మార్పు చెందాలి. ఒకవేళ గనక మార్పు చెందకపోతే ఏం జరిగిద్ది? ఆల్రెడీ దేవుని ఎరగన ప్రజలకి ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. ఏమని? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడిన వాళ్ళు. వాళ్ళు అయిపోయింది, ఫస్ట్ వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం క్రైస్తవ్యం యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మనం గనక కొన్ని మార్పులు మన జీవితంలో గనక చేసుకోకపోతే ఏం జరిగిద్ది అనేది దేవుడు ఈరోజు
మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూద్దాము. ఒకవేళ గనక మనం మార్పు గనక చెందుకోకపోతే ఏమొచ్చిందో తెలుసా? దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేము మనం. దేవుని ఉగ్రత నుంచి మనం ఎప్పుడు దేవుని ఉగ్రత వచ్చిద్ది? ఎప్పుడు దేవుని ఉగ్రత వచ్చిద్ది? ఆయన మళ్ళీ రెండోసారి వస్తున్నాడా రావట్లేదా? మొదటిసారి వస్తానని చెప్పాడు, వచ్చాడు. రెండోసారి వస్తానన్నాడు, తప్పకుండా వచ్చి తీరతాడు. ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. గొంగళ పురుగు నుంచి సీతాకోచిలకలాగా మార్పు చెందాలి. గొంగళ పురుగు నుంచి సీతాకోచిలకలాగా మార్పు చెందాలి ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవటానికి. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును, అంటే కాఠిన్యం అంటే నీ కఠినత్వము, మార్పు పొందని నీ హృదయము. మార్పు పొందని హృదయం అంటే మన హృదయం ఏమవ్వాలి? మన హృదయం ఏమవ్వాలండి? మార్పు చెందాలి. ఇక్కడ ఏమన్నాడు? ఒకవేళ గనక నీ హృదయము గనక మారకపోతే, ఒకవేళ నీ హృదయం మారకపోతే, నీ మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, అంటే ఏంటంటే నీ హృదయాన్ని మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరిస్తున్నావు, నువ్వు దాని ప్రకారంగా చేసుకుంటున్నావు. నీకు క్లియర్ గా అర్థమవటానికి, ఒక దొంగ వాడి హృదయంలో ఎప్పుడు ఏముండిద్ది? ఒకటి మనం దొంగతనం చేయాలి, మోసం చేయాలని ఉండిద్ది కదా? ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. అతని హృదయము గనక మార్పు చెందితే దొంగతనాన్ని విడిచిపెడతాడు. అతని హృదయం గనక మార్పు చెందకపోతే ఆ దొంగతనం ప్రకారంగా నడుచుకుంటాడు కదా? అదే విధంగా నీ హృదయము గనక మారని నీ హృదయమును నువ్వు అనుసరించినట్లయితే, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు. ఉగ్రత దినమందు అంటే ఏంటో చెప్తున్నాడు. దేవుని న్యాయమైన తీర్పు అంటే మనందరికి తీర్పు జరిగిద్ది కదా? ఆయన న్యాయాధిపతి కదా? న్యాయాధిపతి తీర్పు చేయకుండా లోపలికి పరలోకానికి పంపిస్తాడా? పంపిడు. తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటావు. నీ చేతులారా నువ్వే చేసుకుంటావురా బాబు అంటావా మనం? నీ చేతులారా నువ్వు చేసుకున్నావు ఏంట్రా నాయన? నీ చేతులారా నువ్వు చేసుకోమాకరా నాయన అంటావు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. నీ చేతులారా నువ్వే చేసుకుంటావు. నువ్వు దేవుని వాక్యాన్ని విన్నావు, అన్ని మంచిగానే ఉన్నావు, కానీ కొన్ని మాత్రం మారలేదు. అయ్యే దేవునికి అసహ్యంగా మారిపోయినాయి. చిన్న పాపమే కదా అని నువ్వేం చేసావు? నీ జీవితంలో ఉంచావు. అప్పుడు ఏమైంది? పెరిగి పెద్దదైపోద్ది. కలుపు మొక్కను ఉంచామనుకోండి, ఏముందలే ఈ బుట్ట కలుపు మొక్క ఏం చేసింది అనుకోండి, ఏం చేసింది అది? పెద్దదయ్యి పక్కదాన్ని అని చేసింది. అంతేనా? మన హృదయంలో చేదైన వేరు మన హృదయంలో ఉందేమో. ఏదో చిన్నదైనా సరే ఆ హృదయంలో ఉంటే పెరిగి ఏమైపోద్ది? పెద్దదైపోద్ది. దాన్ని ఇంకా పెకలించలేం. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తుంచేసేయాలి. మొక్కే వంగందే మానే వంగదంటారు కదా? అంతేనా? చిన్నప్పుడే పిల్లలకి సరైన మార్గంలో నడిపించకపోతే పెద్దయినా వాళ్ళు ఏం చేస్తారు? వింటారా? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే, మా కూతురు పుట్టిందంట. కూతురు పుడితే మా అమ్మని చిన్నగా ముద్దు చేశాడంట. ముద్దు చేసిన తర్వాత కొంచెం పెద్దదైంది, అంటే 6th క్లాస్కి 7th క్లాస్కి వచ్చి ఆయన కొడతం స్టార్ట్ చేసిందంట. ఆయన తిడతం స్టార్ట్ చేసిందంట. అంటే ఏంది? చిన్నప్పుడు నువ్వేం చేసా? ఆరాం చేసు, మా అమ్మ బుజ్జుకోండే, మా బంగారు కొండే అని చెప్పి చిన్నప్పటి నుంచి కొడతా ఉన్నా కానీ ఏం చేయలేదు. మా అమ్మ కొడుతుంది అని చెప్పి చివరికి ఆమె ఏం చేసింది? 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చేసరికి పెద్ద కొడతం స్టార్ట్ చేసిందంట. అరే గిరే అంటం కూడా స్టార్ట్ చేసిందంట. అయినా కానీ అప్పుడైనా దండించారా? అప్పుడు దండించలేదు. ఎందుకు? మా అమ్మాయి కదా అని చెప్పి. చివరికి పెరిగి పెద్ద అయినాక, ఇప్పుడు నా దగ్గర 10th క్లాస్ అనుకుంటా, పెరిగి పెద్ద అయినాక ఏం చేసిద్ది? ఇంకా గట్టిగా తిట్టిద్ది. అంటే చిన్నప్పుడే ఏది చేసినా సరే ఏం చేయాలి? చెప్పాలి, బుద్ధి చెప్పాలి. ఎక్కడో పిల్లాడు వచ్చి పక్కన టమోటా తీసుకున్నాడు అని చెప్పి, అమ్మ టమోటా దొంగతనం చేసుకొచ్చాను బాగుందంటే, అయ్యో నా బుజ్జుకుంటే ఎంత మంచిగా చేసేవరా టమోటా అన్నారు అనుకోండి. మీరు పెద్దయినా వాడు ఏం చేస్తాడు? బ్యాంకుకి వెళ్ళి దొంగతనం చేసుకొస్తాడు. అమ్మ ఇదిగో బ్యాంకులో చూసావా డబ్బులు అనగానే అప్పుడు మీరేమంటారు?
అరే ఏంట్రా నువ్వు ఈ బ్యాంకు నుండి తీసుకొచ్చావేంట్రా అని మీ భాషలు వేరుగా ఉంటాయి కదా. ఏంట్రా ఎట్లా తీసుకొచ్చావేంట్రా నువ్వు, అరే పోలీసులు వస్తారు, అరే అరే భయపడతా ఉంటారు. అదే చిన్నప్పుడే వాడిని కొట్టామంటాడు, పెద్దగా ఏం చేస్తాడు, తీసుకురాడు కదా, అమ్మో చాలా భయపడతాడు. ఒరు బాబాయ్ ఎట్లాంటి తప్పురా అని చెప్పి. చిన్నప్పుడు నాకు ఇప్పటికీ మా అమ్మ చెప్తా ఉండేది, ఏం చేసేది అంటే చిన్నప్పుడు ఎంత లడ్డు వయసులో ఉన్నప్పుడు అంట 50 రూపాయలు అంటే 50 రూపాయలు నాకు తెలియదు, 50 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకొని గోళీలు కొనుక్కుందామని వెళ్తున్నానంట. నాకు తెలియదు 50 రూపాయలు. నేను ఇట్లా పెట్టుకుని వెళ్ళిన తర్వాత నేనేం చేస్తున్నాను నాకు తెలియదు కదా, ఇవి ఉంటాయో లేదో అని చెప్పి కిందకే పైకి చూస్తానంట. అప్పుడు మా అమ్మ వచ్చి ఆగరా అన్న. ఆగరా అంటే అమ్మ ఏంటమ్మా అంటే ఏంటి జేబులో ఏందా, ఏం లేదు అంటే తీస్తే 50 రూపాయలు అంట. పడేసి కొట్టింది. అంటే చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మా అమ్మ చెప్పింది ఎట్లా చేసేవరో నువ్వు అప్పుడు అట్లా కొట్టబట్టి నువ్వు ఇప్పటికీ నేను రూపాయి మిగిలినాగాని ఇచ్చేస్తా, ఇదిగోనమ్మా అని. ఎందుకు అప్పుడు నాకు తెలియదు, నాకు 50 రూపాయలు తీసుకున్నా నాకు తెలియదు ఇలా తీసుకోకూడదు దొంగతనం అని చెప్పి చెప్పింది కాబట్టి, కొట్టి చెప్పింది కాబట్టి నాకు అర్థమైంది, ఓహో ఇది దొంగతనం, ఇలా చేస్తే తప్పు, కావాలంటే అడిగి తీసుకోవాలి అని చెప్పి, అడిగి తీసుకోవాలని చెప్పి. అదే విధంగా ఏంటంటే మనం కూడా ఏదన్నా చిన్న వ్యసనం హృదయంలో గనక చిన్నదైనా సరే, చిన్నది వచ్చినా సరే దాన్ని అప్పటికప్పుడే తుంచేయటానికి దేవుడు సహాయం అడగాలి. రేపు చేద్దాంలే, ఏముందలే అని ఎప్పుడైతే మనం ఆలస్యం చేస్తా ఉంటామో అది ఏమైద్దో తెలుసా, పెరిగి పెద్దదైద్ది, చెట్టు అయింది. ఆ చెట్టు నరకడానికి ఏం కావాలి, చిన్నది నరకడానికి మీరు ఏం చేస్తారు, ఇలా చేత్తోనే ఇసిరేస్తారు. ఆ పెద్ద చెట్టు నరకాలనికి ఏం కావాలండి, పెద్ద గొడ్డలు కావాలి. గొడ్డలు నరికిన తర్వాత అయినా కానీ ఏళ్ళు కిందే ఉంటాయి కదా, ఎక్కడో మూలలు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా, చిన్నదైనా సరే దేవుని సాయం, అయ్యా ఇది కూడా నాలో ఉండకూడదు అయ్యా, లేదు అనుకున్నాం అదే ఉగ్రత దినమందు నీకు అదే ఉగ్రత దినమందు దేవుడు చెప్తాడు, అరే నీలో ఈ దొంగరా నాయన నువ్వు విడిచిపెట్టలేదురా, నువ్వు మార్పు చెందలేదురా అని చెప్పాడు అనుకోండి, అప్పుడు నీకు నీవే నాశనానికి కొని తెచ్చుకుంటావు. ఇక్కడ అందుకని ఇంకో మాట ఏమంటున్నాడు, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఏంటి, వాని క్రియలు చొప్పున, ఎవరి క్రియలకు వాళ్ళకే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ భూమి మీద బలవంతుడు బలహీనుడిని చేస్తాడు. ఆ బలవంతుడు ఏమి చేసినా సరే బలహీనుడు తట్టుకోవాల్సిందే, వాడి వల్ల కాదు. వాడు ఒకటే అంటాడు, ఏమంటాడు, దేవుడు చూసుకుంటాడు అన్నారు ఇప్పుడన్నా. ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు. మీరు నన్ను ఎంత చేసినా సరే దేవుడే చూసుకుంటాడు. సువార్తకి వెళ్ళినప్పుడు ఎంతో మంది కొడుతున్నారు, అయినా కానీ దేవుడే చూసుకుంటాడు. చూసుకుంటాడు తప్పకుండా దేవుడు చూసుకుంటాడు. అది ఒకరితో దిన ముందు అక్కడ ఉండిద్ది. కానీ కొన్ని సందర్భాల్లో భూమి మీదే ఆ ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత జరిగే ముందు దేవుడు ఒక సైన్ ఇస్తాడు మనకి. మన రీసెంట్ గా అమెరికాలో కాలిపోయింది కదా, లాస్ ఏంజల్స్ లో కాలిపోయింది. జనవరి 3వ తారీఖు ఒక ఆమె వెళ్ళి సువార్త ప్రకటించింది. అక్కడికి వెళ్ళి లాస్ ఏంజల్స్ పట్టణానికి, ఇదిగో లాస్ ఏంజల్స్ పట్టణమా, పెద్ద విపత్తు రాబోతుంది, ఇక్కడ పెద్ద విపత్తు రాబోతుంది, మీరు పాపం చేశారు అంటే, మీరు హోమోసెక్షువల్స్, పురుషుడు స్త్రీ పాపం చేశారు, మీరు ఏంటంటే ఎంత నీచంగా, అదే ఇంకా అంత పాపంతో సమానం, మొత్తం అంతగా బ్రతుకుతూ ఉన్నారు, వ్యభిచార కోపంలో పడిపోతున్నారు, మీరు మారు మనసు పొందండి లేకపోతే దేవుని ఉగ్రత వచ్చింది అని ఆమె ప్రకటించింది. సువార్త ప్రకటించిన జనవరి 5 అనుకుంటా. జనవరి 5 వాళ్ళు ఏం చేశారంటే ఒక మీటింగ్ లాగా, సినిమా వాళ్ళకి మీటింగ్ లాగా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, దేవుణ్ణి అందరికీ ఉన్నాయి కానీ దేవుడికి ఒక్కటి కూడా లేదు ఇక్కడ మ్యాన్షన్స్ అని చెప్పి దేవుణ్ణి వాళ్ళు నమ్మకుండా ఎన్నో చేస్తా ఉంటే జనవరి 7వ తారీఖు అనుకుంటా మొత్తం కాలిపోయింది. ఇక్కడ మనం చూడాల్సింది, దేవుడికి 0 ఇచ్చారని చెప్పి దేవుడు తగలబెట్టల. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ముందుగానే ప్రవక్తను పంపించి, మీరు పాపం చేశారు, మీరు ఇలాంటి పాపంలో బ్రతుకుతున్నారు అని చెప్పి దేవుడు ముందుగా చెప్పాడు. వాళ్ళు వినలేదు కాబట్టి ఉగ్రత వచ్చింది. దేవుణ్ణి 0 చేసినందుకు రాలా. వీళ్ళందరూ పాపంలో పడిపోయినారు కాబట్టి వాళ్ళ పాపము దేవుని దృష్టికి వచ్చింది. ఇదివరకు సొదొమ గొమొర్రా ఉండేది, అట్లాగే వాళ్ళు హోమోసెక్సువల్స్ ఉండి పాపంలో పడిపోయి ఉన్నారు. ఆ పాపము దేవుని దృష్టికి వచ్చింది కాబట్టి ఆ ఉగ్రతను దినాన్ని మొత్తం కాలిపోయింది. అదే విధంగా దేవుడు కూడా తన ఉగ్రతను కురిపిస్తున్నాడు ఇక్కడ ఆ లాస్ ఏంజల్స్ లో. అంటే ఇది కేవలం మనిషి చేసుకున్న తప్పిదం.
ఎలాగా? మనిషి తన పాపములో పడిపోతూ తన స్వభావ సిద్ధంగా దేవుడు మనల్ని నియమించి మంచిగా నియమించిన తర్వాత నువ్వేం చేసావు? నీ పాపంలో పడిపోతూ విగ్రహాలకు అర్పిస్తూ విగ్రహంలో దేవుణ్ణి ఆరాధించుకుని నాకు దేవుడే లేడని చెప్పుకుంటూ అలా ఏదో ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ నువ్వు దేవుడు సృష్టించిన దానినే నువ్వు చెరిచావంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? పురుషుడు స్త్రీ, భార్య భర్త వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి, వాళ్ళిద్దరూ పిల్లలు కనాలి, అంతేనా? పురుషుడు స్త్రీ ఏంటి దౌర్భాగ్యం కదా. అలాంటి సంస్కృతిలో ఉన్నాళ్ళు వాళ్ళు. మరి దేవుని ఉగ్రత రాదా? చూశాడు ఏం చేస్తాడు? దేవుడు తన ప్రవక్తను పంపించాడు, వాళ్ళు వినలా, వాళ్ళు మారలేదు. చివరికి ఏం జరిగింది? ఆ సిటీయే నాశనం అయిపోయింది, కారు చిచ్చు అంటుకుంది. నినివే పట్టణం తెలుసు కదా మనకే, యోనా గురించి. ప్రవక్త వెళ్ళాడు, చెప్పాడు, వాళ్ళు విన్నారా? వినలేదా? వాళ్ళు విన్నారు కాబట్టి ఉగ్రత నుండి తప్పింపబడ్డారు. అలాగే మనం కూడా మార్పు చెందాము. ఇక్కడ ఉగ్రత కాదు, ఇక్కడ ఉగ్రత తప్పించబడతాం, పైన ఉగ్రత కూడా తప్పించబడతాం. అందుకని మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. మార్పు మన నుండి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ మన పిల్లలకి చెప్తాం. మార్పు ముందర మన నుండి స్టార్ట్ అవ్వాలి కదా. మన నుండి స్టార్ట్ అయితే వాళ్ళకి చెప్తాం, అంతేనా? మనం ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు మారాలి? మనలో ఏదో ఒకటి ఉంది కదా, దాన్ని ఎందుకు మార్చుకోవాలి? ఉగ్రత నుండి తప్పింపబడటానికి. దేవుడు దాని మీద కూడా తీర్పు తీరుస్తాడు. ఎవరో సాతాను పక్కనే ఉంటాడు తెలుసా? అయ్యా నువ్వు వీడేదో పరిశుద్ధులు అనుకుంటున్నావు, మంచిగా మొత్తం చేశాడు, కానీ వాడిలో ఒక్క లోపం ఉందయ్యా, వాడిలో కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టనాయి కొన్ని ఉన్నాయ్యా అని మన మీద ఏమేస్తాడు? నేరస్థాపన చేస్తాడు. అప్పుడు దేవుని ఉగ్రత వెళ్ళిపోయి దేవుని దగ్గరకు వచ్చేసిద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఇంకా నరకానికి వెళ్ళిపోతావు. అప్పుడు పళ్ళు కొరకటి వేదన ఉండిద్ది. ప్రభువా అయ్యా నీ చేతులారా నువ్వే చేసావు. అప్పుడు ఏడుస్తావు, అరే నా చేతులారా నేనే చేసుకున్నాను రా, దీన్ని పెంచి పోషించాను రా బాబు అని చెప్పి. అమెరికాలో అనుకుంటా ఒక ఆమె కొండ చిలువుని పెంచింది. కొండ చిలువు తెలుసుగా, పెద్ద పాము. ఆ కొండ చిలువుని పెంచుకుంది. అంటే మన కుక్కలు పెంచుకుందని చూసారు, అట్లాగే కొండ చిలువుని పెంచుకుందంట. కొండ చిలువు పెంచుకుంటే ఒక 2 రోజుల నుంచో 3 రోజులు ఉంటే అన్నం తింటలేదంట, ఏమి తింటలేదంట. ఏం తప్ప అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అన్నాడంట, ఇది నిన్ను మింగటానికి తన కడుపులో స్పేస్ ఏర్పరచుకుంటుందని చెప్పాడంట. అంటే మింగటానికి స్పేస్ ఏర్పరచుకుంటుంది అంటే ఏంటి? తన చావుని తనే తెచ్చుకుంటుంది. అట్లాగే మన చావును మనమే తెచ్చుకుంటాం. ఇక్కడ మనం మా 5 సంవత్సరాలు పోతామండి. మా అమ్మగారు మీకు ఎన్ని 80 సంవత్సరాలా? 80, 90, 100 సంవత్సరాలు బతికారు అనుకోండి. వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు, మీరు 70 ఏళ్ళు బతుకుతారు. మేమైతేనా 60 ఏళ్ళకి పుట్టుకు. ఇంకా వీళ్ళ పిల్లలకి వస్తే ఎంతకో మరి. ఎందుకంటే తగ్గిపోతలా, బలం కూడా లేదు కదా. మరి మరణించిన తర్వాత ఆత్మ యుగయుగాలు దేవుడితో ఉండిద్ది కదా. ఇప్పుడు గనక మనం అట్లాగే ఉండి యుగయుగాలు నరకం కావాలా అంటే, యుగయుగాలు అంటే నిత్యం. ఇప్పుడు మీరు పొయ్యిలు గిచ్చి మీకు చెయ్యట పెట్టండి, ఎంతసేపు ఉంచారు? తర్వాత సంగతి మీకు కొంచెం హీట్ అయితే తీసేస్తారు. అలాంటి బాధ యుగయుగాలు ఉండిద్ది, అంటే నిత్యం ఉండిద్ది. ఇంకా అప్పుడు ఇక్కడ మనం సినిమా వేసాం చూసారా, నరకం. వాడు ఎంత బాధపడతా ఉన్నాడు, అది కాకపోతే ఇంకో శరీరం వచ్చింది. అట్లాగే ఇక్కడ అనుకో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడంటే శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు మీరు, ఆత్మను శరీరాన్ని తీసుకుని నరకం పడేసేవాడు భయపడని అంటాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన నరకంలో పడేస్తాడు. ఆయన ఉగ్రత అనేది మన మీదకి వచ్చింది. మన క్రైస్తవులు అయినప్పటికీ సరే మనలో గనక చేదైన వేరు ఉంది అన్నట్లయితే ఆయన ఉగ్రత మన మీదకి వచ్చింది. నా బిడ్డే కదా అని కూడా ఆయన, ఎవరైనా సరే న్యాయాధిపతి, హైకోర్టులో జడ్జి ఉంటాడు. ఆ జడ్జి నా కొడుకు నా కూతురు అంటాడా? జడ్జి పొజిషన్కి వచ్చిన తర్వాత అందరూ సమానమే. ఇప్పుడు నేను ఇక్కడ మంచి మాటలు చెప్పి ఇక్కడ గట్టి మాటలు చెప్పాను అనుకో, నేను పక్షపాతం చూపించడం అవుతాను. నేనేంటి, ఇక్కడ అందరూ నాకు సమానమే. అక్క చెల్లెలు, తల్లులు, తండ్రులు, పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ, అంతేనా? అందరూ సమానంగానే ఉన్నారు. దేవుడు కూడా అందరూ సమానమే. నా అని లేదు, మా
తన అని లేదు, మన అని లేదు. తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష తప్పదు అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. అందుకే ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలో తెలుసా? మారాలి. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. గొంగళ పురుగు నుంచి సీతాకోచిలకలాగా మార్పు చెందాలి. సీతాకోచిలక సగం గొంగళ పురుగు, సగం సీతాకోచిలక అన్నారనుకోండి, రెక్కలు వచ్చినాయి, బాడీ అంతా ఆ గొంగళ పురుగులానే ఉందనుకోండి, అయినా కానీ అసహించుకుంటారు. మనకు చూస్తానికి నచ్చదు, అంతేనా? చూస్తానికి నచ్చదు. పూర్తిగా సీతాకోచిలకలాగే మారాలి. అప్పుడు మాత్రమే మనకు నచ్చుతాయి, ఎంతో అందంగా కనిపించింది మనకి. అదే విధంగా మనం కూడా ఏంటంటే పూర్తిగా దేవుళ్ళలోకి మారిపోవాలి. పూర్తిగా ఆయన సారూప్యంలోకి రావాలి. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ఏం చేస్తాం తెలుసు? ఆయన సారూప్యంలోకి రావడానికి ప్రయత్నం చేస్తానే ఉండాలి. నీలో చేదైన వేరు ఉంది, ఆ వేరు ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు అది పోరాటం తెలుసా? ఆ పోరాడటం దేవునికి ఇష్టం. ఆ పోరాటం ఏంటంటే, ఆ పోరాటం ఆయన చూస్తాడు, నా బిడ్డ దాన్ని జయించాలని ఆశపడుతున్నాడు, కానీ వాడు జయించలేకపోతున్నాడు. నా సహాయం కనుక అడిగితే తప్పకుండా నేను సహాయం చేసి దాన్ని జయించడానికి సహాయం చేస్తాను అని చెప్పి దేవుడు అంటాడు. ఆ పోరాడకుండా ఇంతేలేరా, ఏముంది, ఇది అట్లాగే వచ్చింది శోధన అని చెప్పి నువ్వేం చేసావు అనుకో, విడిచిపెట్టేసావు అనుకో, నువ్వేమవుతా? లోజరే కదా, సాతాను చేతులు బానిసైపోతున్నట్టే కదా నువ్వు. అంతేనా? మనం చనిపోయే వరకు మనం ఏం చేయాలి? ప్రయత్నం చేస్తానే ఉండాలి. దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తానే ఉండాలి. పడిపోకూడదు. ఒక ఏనుగు గుంటలో పడింది, అది పైకి రాకుండా అట్లాగే కూర్చొని ఉండిద్దా? లేకపోతే ఈ పిల్లలు గుంటలో పడ్డారు, ఎవరన్నా పైకి రాకుండా అట్లాగే ఉంటారా? ప్రయత్నిస్తానే ఉంటారు. ఎందుకు? పైకి రావాలి అని చెప్పి. పైకి రాకుండా ఏముందలేరా అని ఎట్లా కూర్చున్నారు అనుకున్నా, అక్కడే మరి జీవితం అంతమైపోతుంది. ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న చైతన్య వేరు తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఒకనొక రోజు వచ్చింది, న్యాయమైన తీర్పు జరిగింది. అప్పుడు మన చేతులారా మనమే చేసుకుంటామనే రోదన కలిగి మనం ఏడ్చే రోజు ఒకరోజు రాకుండా, ఏడ్చే రోజు వచ్చింది. కాబట్టి ఆ ఏడ్చే రోజు రాకుండా ఉండటానికి మనం ఇప్పటికెప్పుడే మన భూమి మీద ఉన్నప్పుడే మనం ఏంటంటే ఆ చేదైన వేరుని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుని సహాయంతో అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే, ఇక్కడ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. ఇకపోతే ఎవరి మీదకి వచ్చిద్ది అనేది మనం చూద్దాం. 8వ వచనం చూడండి ఒకసారి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుడికి శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయి ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుడికి మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైనా సరే, యూదులైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే, ఎవరైనా మంచి కార్యం చేస్తే ఏమొచ్చింది అంటున్నాడు ఇక్కడ? ఘనత వచ్చింది, సమాధానం వచ్చింది అంటున్నాడు. ఒకవేళ మంచి కార్యం చేయకపోతే నీకు ఉగ్రత వచ్చింది అంటున్నాడు ఇక్కడ. అదే అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక, అంటే భేదములు పుట్టిస్తారు తెలుసా? భేదములు ఎలా పుట్టిస్తారు? అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు, భార్యాభర్తల మధ్యలో భేదములు పుట్టిస్తా ఉంటారు కదా. అరే, ఫ్రెండ్షిప్ మధ్యలో భేదములు పుట్టిస్తా ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, నేను తిమోతి దగ్గరికి వెళ్ళి మీ అన్న ఇట్ట అన్నాడరా నిన్న అంటాను, బెంజమిన్ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు ఇట్ట అన్నాడరా అంటాను. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? గొడవ వచ్చిన తర్వాత ఏమైపోతారు? వాళ్ళిద్దరు బ్రీట్ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం కలిగి భేదాభిప్రాయాలు వచ్చినాయి. అవి ఎవరు కలిగించారు? నేను. అంతేనా? అట్లాగే ఇక్కడ భేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతి లోబడి వారి మీదకి వచ్చిందంట దేవుని ఉగ్రత. అంటే దేవునికి లోబడక దుర్నీతి పరులకి వచ్చింది. అంటే ఏంది? దేవుని ఎరగని ప్రజలు సత్యమునకు లోబడకపోయినట్లయితే, వాళ్ళు దుర్నీతి పరులు అయితే వాళ్ళ మీదకి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చింది. అదే విధంగా క్రైస్తవ్యంలో ఉన్న వ్యక్తులు చేదైన వేరు కనుక తొలగించుకోకపోయినట్లయితే దేవుని ఉగ్రత వచ్చి మన మీద ఆయన న్యాయం తీరుస్తాడు. తప్పకుండా న్యాయం అనేది తీరుస్తాడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు మారాలంటే, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. ఎలాగా? దేవుని సారూప్యంలోకి మనం మార్పు చెందాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక రెండవది ఎందుకు మారాలో తెలుసా? ఆయన పట్టణంలో ప్రవేశించడానికి.
ఆయన పట్టణంలోకి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము వచ్చిన చూడండి. 22 ప్రకటన గ్రంథం 22:14 చూడండి ఒకసారి. జీవ వృక్షమును కక్కుగల వారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. తన వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. మనం ఏం చెప్పాం ఇందాక అనుకున్నాం కదా, ఒక్క మచ్చ కూడా లేకుండా ఉండటానికి మనం ఏం చేస్తాం, మన వస్త్రములు ఉతుక్కుంటున్నాం కదా. అదే విధంగా ఏంటంటే మన వస్త్రములు ఉతుక్కోవాలంటే మన నీతి క్రియలు, మన జీవితాన్ని మనం ఏం చేయాలి, శుభ్రపరచుకోవాలి. మన జీవితాన్ని ఏం చేయాలి, శుభ్రపరచుకోవాలి. అలాంటి వారు ధన్యులు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇంకోటి, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధి, అబద్ధము ప్రేమించి జరిగించి ప్రతి వారు ఎక్కడ ఉంటాడు, వెలుపట ఉంటాడు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంట, బయట ఉంటారు. వీళ్ళందరూ బయట ఉంటారు. కానీ ఎవరు ప్రవేశిస్తారు అంటే గుమ్మముల గుండా ఆ పట్టణములు ప్రవేశించిన తమ వస్త్రములను ఉతుక్కుని వాళ్ళు, అంటే తమ వస్త్రాలను ఏం చేయాలి, ఉతుక్కోవాలి. ఎలాంటి వారు ఉతుక్కుంటారు తమ వస్త్రములు, మార్పు చెందిన వారు మాత్రమే ఉతుక్కుంటారు కదా. కింద ఇక్కడ మనం చూసాం కదా, కుక్కలకు ఉందా, కుక్కలు అంటే కుక్కలకు ఈ జంతువులు కాదండి, కుక్క వంటి స్వభావం కలిగిన వ్యక్తులు. కుక్క ఏం చేసిద్ది, వాంతి తినేసిద్ది, చూసేవారా మళ్ళా. అలాంటి వ్యక్తులు అంటే యేసుక్రీస్తును అంగీకరించినా కూడా మళ్ళీ పాపంలో పడిపోయిన వ్యక్తులు వీళ్ళందరూ. యేసుక్రీస్తును అంగీకరించినా కూడా పాపంలో పడిపోయిన వ్యక్తులు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఆ మహాపట్టణంలో బయట వెలుపల ఉంటారు, బయట ఉంటారు. అలాంటి వ్యక్తులు బయట ఉంటారు. విగ్రహారాధికులు, అబద్ధీకులు, అబద్ధములు జరిగించే వాళ్ళందరూ, నరహంతకులు, వాళ్ళందరూ బయట ఉంటారు. లోపల ఎవరు ఉంటారంటే వాటన్నిటిని విడిచిపెట్టిన వాళ్ళు లోపల ఉంటారు. అంటే తమ నీతి క్రియలతో ఉన్న వాళ్ళు, తమ వస్త్రములు ఉదుక్కున్న వారు, పరిశుద్ధ జీవితం జీవించిన వాళ్ళు మాత్రమే ఎక్కడ ఉంటారు, లోపల ఉంటారు. అలాంటి వారు మాత్రమే లోపల ఉంటారు. ఇకపోతే ఏమంటున్నాడంటే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి, ఆ పట్టణంలో ప్రవేశిస్తాం కదా, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉండాలో తెలుసా, చిన్న పిల్లల వంటి మనసు కలిగిన వాళ్ళు అయి ఉండాలి. అంటే ఈ చిన్నపిల్లలు ఉన్నారు, ఈ చూడండి ఉదాహరణకి 2 చిన్నపిల్లలు ఉన్నారండి. మీరు ఎన్ని కొట్టినా సరే మీరు కొట్టాడు రాడా. ఇప్పుడు అంటే పిల్లలు బాగా కోపం వచ్చేసింది, చిన్నపిల్లలు కూడా కోపడుతున్నారు. ఇదివరకు మన దాంట్లో చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ హృదయంలో ఏముండిద్ది, ఆ కల్మషం అనేది ఉండిద్దా, నువ్వు ఎన్ని కొట్టినా సరే నీ దగ్గరికి వస్తాడు. పెద్దవాళ్ళు గొడవ పడుకుంటా ఉంటారు. అప్పుడు దాకా పెద్దవాళ్ళు ప్రేమించుకున్నారు, పెద్ద అన్నదమ్ముళ్ళు అనుకున్న ఉదాహరణకి గొడవ, ఇద్దరు ప్రేమించుకుని పిల్లలు కూడా మంచిగా అక్క, తమ్ముడు, చెల్లి ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు. అనుకున్న తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి ఏదో భేదాభిప్రాయం వచ్చింది, వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత పిల్లలు కూడా విడిపోతారా, విడిపోక డైరెక్ట్ గా వచ్చేసి ఏమంటారు, పెద్దమ్మ, బాబాయ్ అయితే బాబాయ్, పిన్ని అయితే పిన్ని, అత్త అయితే అత్త, దగ్గరకు వచ్చేసి ఏమంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పెద్దలు కూడా పెద్దల మీద చూపిస్తారా, పిల్లల మీద చూపిస్తారా? మరి వీళ్ళకి తెలియదా గొడవైందని? తెలిసినా కానీ వీళ్ళే, నాకు గొడవతో సంబంధం లేదు, నాకెందుకు ఇవన్నీ, మా అక్క, మా అన్న, మా చెల్లి, మా తమ్ముడు, అంతేనా. వాళ్ళు చూడండి ఎంత కల్మషం లేకుండా ఉంటారు, వాళ్ళ హృదయం నిజంగా ఎంత కల్మషం లేకుండా ఉంది. అలాంటి స్వభావంలోకి మనం మారాలంట. మారతామండి. ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈగోలు, అహంకారాలు ఎవరికి ఉంటాయి, చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దలకు ఉంటాయా? పెద్దలకి, చిన్నలకి అసలు కొండు. ఎందుకు? వాళ్ళు నాకు రేపటి గురించి వాళ్ళు ఆలోచించరు, నాకు ఎందుకు రా బాయ్, ఈ రోజు హ్యాపీ జీవితం అంతే. మనం కూడా చూడండి, కష్టాల్లో ఉన్నప్పుడు, అదే మన బాధలో ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమైద్ది, వాళ్ళు నవ్వు చూసి మనకు ఆనందం వచ్చేసిద్దా రాదా, మనకు సంతోషం వచ్చిద్దా రాదా? అలాంటి మనస్సు క్రైస్తవులకు ఉండాలంట. అంటే సాధ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండే విధంగా ఉండాలి. అవన్నీ కష్టమే కదా, నేను చెప్పండి, కష్టమేనా? ఇది అందరూ తెచ్చుకుని నా మొహం చూడండి, కష్టమా కాదా? కష్టం కాదు అనుకుంటాం, కష్టమేనా కాదా? కష్టమే. ఎందుకంటే మనలో ఉండిద్ది అది, మీరైనా నేను, ఎవరికి, మనుషులందరిలో పెరిగే కొంది మనకేం పెరిగిద్ది అని చెప్పాను, మెచ్యూరిటీ పెరిగిద్ది, జ్ఞానం పెరిగిద్ది. జ్ఞానం పెరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే
ఇవి కూడా పెరుగుతాయి. మరి నీ మంచి పెరిగింది అనుకో, చెడు కూడా పెరిగిద్ది కదా, చెడు కూడా పెరిగిద్ది. మరి అలాంటి వారు దేవుని రాజ్యంలో అనర్హులు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరంట. వాటన్నిటిని జయించడానికి మనకు సహాయం కావాలి, దేవుడిది మనకు సహాయం కావాలి. ఏది అసాధ్యం కాదండి, అన్ని సాధ్యమే దేవుడిలో ఉంటే. దేవుడు ఆ మహాపట్నంలో ప్రవేశించాలంటే వస్త్రాలు ఉతుక్కోవాలి. ఆ మహాపట్నంలో ప్రవేశించాలంటే వస్త్రాలు ఉతుక్కోవాలి. ఆ వస్త్రాలు ఉతుక్కోవాలంటే ముందుకు నువ్వు చేయాలి కదా. ఏంటిది? చిన్నపిల్ల వంటి మనసు ఉండాలి కదా నీకు. మనసు ఉంటే, ఆ మనసు ఉన్నప్పుడు నీకు ఏం చేస్తావు? ఏమన్నా మలినం వంటినా కానీ ఆ వస్త్రాలు అన్నిటి ఉతుక్కొని ఎక్కడికి వెళ్తావు? దేవుని మహాపట్టణంలోకి ప్రవేశిస్తావు. దేవుని మహాపట్టణంలో అందుకని నువ్వేం చేయాలో తెలుసా? మార్పు చెందాలి. చిన్న పిల్లల వంటి మనస్సు కావాలి మీకు. చిన్నపిల్ల వంటి మనస్సు కావాలి. అంటే చిన్నపిల్ల వంటి మనసు ఎప్పుడు వచ్చిందో తెలుసా? మనం నూతన జన్మ ఎత్తినప్పుడు. మనం నూతన జన్మ అంటే మనం మార్పు చెందినప్పుడు, పూర్తిగా మనం గొంగళ పురుగు నుంచి సీతాకోచిలలాగా మారినప్పుడు మాత్రమే మనకు వచ్చింది ఆ స్వభావం. కొన్నిసార్లు మనకి తొట్టిల్లుతాం, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రవ్వా, నేను అన్ని మార్చుకున్నాను కానీ ఇది ఒక్కని మార్చుకోలేకపోతున్నాను అయ్యా, కొంచెం హెల్ప్ చేయండి. ఎస్, దేవుడు సహాయం చేస్తాడు. నేను చిన్నపిల్ల వంటి స్వభావం కావాలని నేను ఆశపడుతున్నాను అయ్యా. నాలో కల్మషం, అహంకారం, గర్వం, కోపం అన్ని తీసివేయ్యా. దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ మహాపట్టణంలోకి మనం అందరం ప్రవేశిద్దామా? ఆ మహాపట్టణంలోకి మనం ప్రవేశిస్తామా? ప్రవేశించమా? చూసారా, ఎవరయ్యా అప్పట్లో ఎంతమందికి ఆ మహాపట్టణంలోకి వెళ్ళాలని ఆశ ఉంది? ఆ మహాపట్టణంలోకి వెళ్ళాలని ఆశ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైతే చేతులు దించున్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మరి దించండి. అందరికీ మహాపట్నంలోకి వెళ్ళాలని ఆశ ఉంది కదా. మరి అలా ఆశ ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీ వస్త్రాలు ఉతుక్కోవాలంటే మీ జీవితాలు మార్చుకొని చిన్నపిల్లల వంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా మారిపోవాలి. ఒకవేళ మారకపోతే దేవుని సహాయం అడగాలి. ప్రభువా, నేను మారలేకపోతున్నాను అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి, నాకు సహాయం చేయండి అని చెప్పి దేవుడు సహాయం అడిగినప్పుడు మాత్రమే మనకేమైతే తెలుసా? ఆయన ప్రేమ వచ్చిద్ది, ఆయన సహాయం మనకు వచ్చిద్ది. ఇందాక పాడింది ఏమని పాడాం? కావాలి పరిశుద్ధాత్ముడా, నీవు నాకు కావాలి, నాలో నువ్వు ఉండాలయ్యా, నాలో నువ్వు ఉంటే ఏదైనా సరే మనం జయించగలుగుతాం అని పాడుకున్నాం కదండి. అది నోటి పెదవుల దాకా, పెదవులతో నేను హృదయపూర్వకంగా మనం పాడాలి. అయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు వస్తేనే ఏది చేసినా సరే మనకి ఆయన ఉంటేనే. మనం ఏ వ్యక్తి మారాలన్నాక ఆయన సాయం కావాలి మనకి. మన మాటలతో ఏ వ్యక్తి మార్చలేం, దేవుని మాటను బట్టే మనం మార్చగలుగుతాం. దేవుని మాటను బట్టే మనం మార్చగలుగుతాం. అందుకని మనం క్రైస్తవులం కూడా మార్పు చెందాలి. క్రైస్తవం కూడా తన ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ఆ మహాపట్టణం నుండి. ఎందుకంటే మనలో ఒక చిన్న లోపం ఉంది, కొన్ని లోపాలను, ఆ లోపాలన్నింటినీ దేవుడు ఆ లోపాలన్నింటినీ ప్రభు నేను పోగొట్టుకోవాలని ఆశపడుతున్నాను, అవన్నీ నేను తీసివేయాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయాలంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం అనేది చేస్తాడు అని ఇక్కడ దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. మరి ఆ లోపాలన్నింటినీ మీరు సరి చేసుకొని ఆశపడుతున్నారు కదా. వాడిని అందరూ కూర్చొని మనం ప్రార్థన చేద్దాము. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది వాక్యం అనే దేవుడు దీవించును గాక. ఆమేన్.